మాట్లాడుతున్నారు. అది అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనకు ఏర్పాటు చేసి తద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంటే భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి లక్ష్యంతో వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈ రోజు మనకి ఈ ధ్యాన దినోత్సవాన్ని కూడా మనకి తెలియజేసి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క ధ్యానం ఏ విధంగా ఉందంటే ఈరోజు అంటే మనం సంపాదించే విషయంలో కావచ్చు, మన పిల్లల చదువు పట్ల ఆందోళన కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులను కనిపిస్తాం. ఈ మనశ్శాంతికి కారణం ఎవరంటే మనలోనే ఉందంటారు. ఈరోజు పెద్దలు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్య ద్వారా ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు మనము ధ్యానాన్ని పాటిస్తే సర్వరోగ నివారణగా మనకి ఈ ధ్యానం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వచ్చే తరానికి మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పుడు తరచూ సమావేశాలు పెట్టినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దీని యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటే తప్పకుండా కొంతమంది రోజు దీని మీద ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, వాళ్ళు ఒక భాగం ఉండాలని చెప్పేసి ఒక భావనతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతాం. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చేదాకా కూడా ఏ కార్యక్రమం చేపట్టరు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మనము ఈ ధ్యానం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతారు. ఏడుంటే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతారు. అలాంటి వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఎంత చెందిన వాళ్ళు స్టేట్ వస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ వహించి మనందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్య అవకాశాన్ని మనకి ఇచ్చి అందరూ సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ